నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ వేసవి కాలం వచ్చిందంటే పిల్లలు ఐస్ క్రీమ్లు డ్రింక్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా సో టెంప్టింగ్ బౌల్స్ లో ఈ రోజు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోగలిగే కస్టర్డ్ ఐస్ క్రీమ్ చూపించబోతున్నానండి దీనికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ తో కూడా పని లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ 500 ml ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి మీరు కావాలంటే నార్మల్ టోన్డ్ మిల్క్ తో అయినా చేసుకోవచ్చు కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ తో చేసిన ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట అవైలబుల్ ఉంటే ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోండి దీన్ని అడుగు మందంగా ఉన్నటువంటి ఒక కడాయిలో పోస్తున్నాను ఇందులోంచి ఒక పావు కప్పు పాలని వేరొక బౌల్లోకి తీసుకుంటున్నానండి మిగిలిన పాలు కడాయిలో పోసేస్తున్నాను ఇప్పుడు బౌల్లోకి తీసి పెట్టుకున్న పాలలో 2.5 టేబుల్ స్పూన్లంతా కస్టర్డ్ పౌడర్ వేస్తున్నానండి ఈ కస్టర్డ్ పౌడర్ మీకు ఏ సూపర్ మార్కెట్ లో అయినా ఈజీగా దొరికేస్తుంది ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేదంటే కనుక దీని ప్లేస్ లో కార్న్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు కానీ ఇక్కడ మనం చేసేది కస్టర్డ్ ఐస్ క్రీమ్ కాబట్టి కస్టర్డ్ పౌడర్ తీసుకుంటేనే మీకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా మొత్తం ఇలా చక్కగా కలిపి పక్కనుంచుకోండి ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు రానివ్వండి పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కలిపుంచుకున్నటువంటి కస్టర్డ్ మిక్చర్ వేసేసి అడుగు నుంచి మొత్తం ఇలా బాగా కలిపేసేయండి ఇప్పుడు ఇందులో 3/4 కప్ పంచదార వేస్తున్నాను ఇప్పుడు మనం చేసే క్వాంటిటీకి 3/4 కప్ పంచదార తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుందండి ఐస్ క్రీమ్ అనేది కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా తగ్గించుకున్నా పర్వాలేదు కానీ ఇంతకంటే ఎక్కువ అయితే వేసుకోవద్దు ఇంకా మనం క్రీమ్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి 3/4 కప్ పంచదార కరెక్ట్ గా సరిపోతుంది అనమాట పంచదార కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు అలా కుక్ చేసుకోండి చూడండి ఇలా బాయిల్ అవ్వాలన్నమాట సో అడుగు నుంచి కలుపుతూ ఉండడం మాత్రం మర్చిపోకండి మీరు అడుగు మందంగా ఉన్నటువంటి కడాయి తీసుకోలేదంటే గనక ఈ స్టేజ్ లోనే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట సో కంపల్సరీ మందపాటి కడాయినే తీసుకోవాలి లేదంటే అడుగు పట్టి ఈ మిక్చర్ ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఇలా కంటిన్యూస్ గా అడుగు నుంచి కలుపుతూ కుక్ చేసుకోండి ఇలా ఒక 2 నిమిషాలు అలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెలో పోసి మూత పెట్టి ఒక 2-3 గంటలు డీప్ ఫ్రీజర్ లో పెట్టేసేయండి 3 గంటల తర్వాత చూడండి మిక్చర్ ఇలా ఉంటుంది దీన్ని మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి ఇది మీకు అన్ని సూపర్ మార్కెట్స్ లో ఈజీగా దొరికేస్తుంది ఒకవేళ సూపర్ మార్కెట్స్ లో మాకు దొరకట్లేదు అనుకునే వాళ్ళకి ఆన్లైన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి ఇది వేస్తేనే మీకు ఐస్ క్రీమ్ అనేది బయట కొన్న దాంట్లో మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట సో ఇది కంపల్సరీ వేసుకోవడానికే ట్రై చేయండి ఒకవేళ మీకు ఇది అవైలబుల్ లేకపోతే కనుక ఇంట్లో పాల మీద మేగడ్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటాం కదా అంటే వెన్న కోసం సో దాన్నైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా చాలా కూల్ గా ఉండాలండి యూస్ చేసే ముందు ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ తో ఒక 2-3 నిమిషాలు బాగా బీట్ చేయండి ఇలా బాగా బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రిడ్జ్ లోంచి తీసినటువంటి కస్టర్డ్ మిక్చర్ వేసేసుకోండి మొత్తం కలిపి మరొకసారి బాగా బ్లెండ్ చేసేయండి ఈ లోపు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఫైనల్ గా ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ కూడా వేసి బ్లెండ్ చేయండి ఇలా హ్యాండ్ బ్లెండర్ లేని వాళ్ళు ఏం టెన్షన్ పడక్కర్లేదండి హ్యాపీగా మిక్సీ యూజ్ చేసేసుకోవచ్చు మిక్సీ వేసేటట్లయితే మొత్తం కలిపి ఒకేసారి మిక్సీ తిప్పేసేయండి మిక్సీ తిప్పేసిన మిక్చర్ ఉంటుంది కదా దాన్ని ఇలా ఒక ఎయిర్టైట్ డబ్బాలో పోసేసేయండి పైన ఉంటే గనక ఇలా టూటీ ఫ్రూటీస్ వేసుకోండి లేదంటే వీటి ప్లేస్ లో డ్రై ఫ్రూట్స్ ని సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి మీ చాయిస్ ని బట్టి టూటీ ఫ్రూటీస్ అయినా వేసుకోండి లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోండి మొత్తం ఒకసారి ఇలా లైట్ గా కలిపేసి టైట్ గా మూత పెట్టేసి దీన్ని డీప్ ఫ్రీజర్ లో 7 నుంచి 8 గంటలు లేదా ఓవర్ నైట్ ఉంచేసేయండి 8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఐస్ క్రీమ్ ఎంత చక్కగా సెట్ అయిపోయిందో డీప్ ఫ్రీజర్ లోంచి తీసిన వెంటనే దీన్ని స్కూప్ అవుట్ చేయలేమండి ఒక్క 2 నిమిషాలు అలా ఆగాలి ఆగిన తర్వాత ఐస్ క్రీమ్ స్కూపర్ ని ఒక్కసారి నీళ్ళలో అలా ముంచి ఇలా స్కూప్ అవుట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంతేనండి సూపర్ డెలిషియస్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ ఓ సింతేనా అనుకుంటున్నారు కదా అవునండి చాలా సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు సో తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం